మంచి చేతివ్రాత ఒక మంచి మిత్రుడు లాంటిది. అందమైన చేతివ్రాత అమూల్యమైన భావాలను, అభిప్రాయాలను, ప్రేమను ఒకరి నుండి ఒకరికి చేరవేస్తుంది. ఇంతటి కంప్యూటర్ యుగంలో కూడా చేతివ్రాత అవసరం అందరికీ ఉండటం దాని యొక్క ప్రాముఖ్యతను చాటుతోంది. ఎంతో బాగా చదివే విద్యార్థులలో కూడా చేతివ్రాత బాగోలేని కారణంగా వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ను సాధించలేకపోతున్నారు. అంతేకాకుండా మన హ్యాండ్ రైటింగ్లోని స్ట్రోక్స్ను బట్టి మన యొక్క ఆలోచన విధానం ఆధారపడి ఉంటుందని ఎందరో శాస్త్రవేత్తలు గ్రాఫాలజీ ఆధారంగా నిరూపించారు. చిన్ననాటి నుండి అలవాటైపోయిన చేతివ్రాతను మార్చుకోవడం అసాధ్యం, అది ఎంతో కష్టతరం అని దృఢంగా చాలామంది భావిస్తారు. అవును, నిజమే. ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అయినా ఇటువంటి వారి చేతివ్రాత మార్చడం కుదరదు. ఇందుకు బలమైన కారణం వీరి దృఢమైన నెగటివ్ సంకల్పం మాత్రమే. నిజంగా మీరు మీ చేతివ్రాతను మార్చుకోవాలనుకుంటే ఒక్కసారి నా చేతివ్రాతను నేను మార్చుకోగలను, అందమైన చేతివ్రాతను నా సొంతం చేసుకోగలను అని సంకల్పించుకుని ఈ సీడీని చూసి ప్రాక్టీస్ చేయండి. ఈరోజే మీ చేతివ్రాత మారిపోతుంది. ఈ గొప్పతనం ఈ సీడీతో లేక మాదో కాదు, మీ యొక్క గొప్ప సంకల్పం మిమ్మల్ని మార్చివేస్తుంది. మీ సంకల్పానికి సహకరించి ఒక ఆయుధంలా పనిచేస్తుంది ఈ సీడీ. ఈ సీడీ పూర్తిగా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీని ఉపయోగించి మీ యొక్క పాత పేట్రన్ అంటే మీ పాత చేతివ్రాతను ఎరేజ్ చేసి కొత్త అందమైన చేతివ్రాతను మీ సొంతం చేస్తుంది. దీని ద్వారా మీరు అందమైన చేతివ్రాత లోకంలోకి అడుగు పెడుతున్నారు. మీ చేతివ్రాత ఈరోజే మారిపోవాలని ఆశిస్తూ ముందుకు వెళ్దాం. మనకు ఇంగ్లీష్లో కేవలం 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. వాటిని పరిశీలించి బాగా స్టడీ చేస్తే అందమైన హ్యాండ్ రైటింగ్ మీ సొంతమవుతుంది. ఇందులో మనం ముఖ్యంగా చూడవలసింది పొజిషన్స్. అవి రైటింగ్ పొజిషన్ అంటే రాసే పద్ధతి, పేపర్ పొజిషన్ పేపర్ను ఉంచుకునే పద్ధతి, హ్యాండ్ పొజిషన్ చేతిని ఉంచుకునే పద్ధతి మరియు పెన్ పొజిషన్ పెన్ను సక్రమంగా పట్టుకోవాల్సిన పద్ధతి. రైటింగ్ పొజిషన్ మనం వ్రాసేటప్పుడు పెన్ను కానీ పెన్సిల్ను కానీ పట్టుకోవడానికి 3 వేళ్లను ఉపయోగించాలి. బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకోవాలి. మధ్య వేలును బేస్గా పెట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు పెన్ను కానీ పెన్సిల్ను కానీ 45 డిగ్రీల యాంగిల్లో ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత పేపర్ పొజిషన్. కుడి చేతితో వ్రాసేవారైనా కానీ ఎడం చేతి వారైనా కానీ పేపర్ పొజిషన్ 45 డిగ్రీల యాంగిల్లో ఉండే విధంగా పెట్టుకోవాలి. మనం వ్రాసేటప్పుడు పేపర్ను టైట్గా పట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ పొజిషన్. మనం వ్రాసే చేతిని టైట్గా ఉంచకూడదు. మన చేయి పేపర్ మీద ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మనం వ్రాసేటప్పుడు పెన్ను కానీ పెన్సిల్ను కానీ బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకోవాలి. మధ్య వేలుని బేస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పెన్ పొజిషన్. మనం ఏదైనా వ్రాసేటప్పుడు దానికి ఎక్కువ సమయం పట్టిందంటే అందుకు కారణం మనం పెన్ను పట్టుకునే విధానంలో తప్పు ఉన్నట్టు అర్థం. మనం పెన్ను పట్టుకునేటప్పుడు దాని టిప్ దగ్గర నుండి 1.5 సెంటీమీటర్స్ పైన పట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం పొజిషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లెటర్స్ను గమనిద్దాం. మనం వ్రాసే లెటర్స్లో ముఖ్యంగా మనం చూడవలసింది సైజ్ ఆఫ్ ద లెటర్, స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్, స్లాంట్, స్పేసింగ్, జోన్స్. ముందుగా సైజ్ ఆఫ్ ద లెటర్. మనం వ్రాసే లెటర్స్ మరీ పెద్దవిగాను మరీ చిన్నవిగాను కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా చూసుకోవాలి. మనం ముందు ఏ సైజులో వ్రాస్తామో చివరి వరకు అదే సైజ్ మెయింటైన్ చేయాలి. స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్. మనం వ్రాసే లెటర్స్ యొక్క పద్ధతి అంటే లెటర్స్ను ఎక్కడ నుండి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి అని తెలుసుకోవాలి.
స్పేసింగ్ అంటే గ్యాప్, లెటర్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు. వర్డ్కి మధ్య ఒక లెటర్ స్పేస్ ఉండాలి. అదేవిధంగా సెంటెన్స్కి మధ్య 2 లెటర్స్ స్పేస్ ఉండాలి. స్లాంట్ అంటే లెటర్స్ యొక్క యాంగిల్. ఇది మనకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ 60 డిగ్రీల స్లాంట్లో లెటర్స్ రాస్తే చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జోన్స్, ఇందులో మనకు 3 రకాలు ఉంటాయి. అవి అప్పర్ జోన్, లోయర్ జోన్ అండ్ మిడిల్ జోన్. లెటర్స్ ఏవైతే మిడిల్ జోన్ను దాటుకుని పైకి పోతాయో అవన్నీ అప్పర్ జోన్ లెటర్స్. ఉదాహరణకు బి, డి, ఎఫ్, హెచ్, కే, ఎల్, టి. తర్వాత లెటర్స్ ఏవైతే లోయర్ జోన్ను దాటుకుని క్రిందకు పోతాయో అవన్నీ లోయర్ జోన్ లెటర్స్. ఉదాహరణకు జి, జే, పి, క్యూ, వై. ఇక మిగిలినవన్నీ మిడిల్ జోన్ లెటర్స్. అందమంతా మిడిల్ జోన్ లెటర్స్లోనే ఉంటుంది. ఇవి ఒకే సైజ్లో ఒకే హైట్లో ఉండే విధంగా వ్రాయాలి. వ్రాసే తీరును బట్టి వారి యొక్క ఆలోచన విధానం ఉంటుందని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. గ్రాఫాలజీ ఆధారంగా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఖచ్చితంగా ఇలానే ఉంటుందని చెప్పలేం. సాధారణంగా వ్రాసే తీరును బట్టి భావోద్వేగాల తీరును అంచనా వేయవచ్చు. ఇలా ఇరుకుగా వ్రాసేవారు బిడియస్తులు, రిజర్వ్గా ఉంటారు. ఒంటరితనం ఇష్టపడే వీరు ఒత్తిడితో అణిచివేతకు లోనైనట్లు ఉంటారు. ఇరుకుగా రాయబడిన అప్పర్ కేస్ లెటర్స్ కన్నీ ఇది వర్తిస్తుంది. ఇలా పైభాగం తెరుచుకుని ఉండటం వారిలోని వాగుడుకాయతనాన్ని, నిజాయితీని, ఓపెన్నెస్ని తెలియజేస్తుంది. లోతుగా పరిశీలిస్తే వారి మాటల్లో ఖచ్చితత్వం తక్కువ అని తెలుస్తుంది. క్యాపిటల్ లెటర్ మధ్యలో ఇలా పెద్ద ముడి వేసినట్లు వ్రాసేవారు తాను, తన కుటుంబం అంటే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. తాను సాధించిన విజయాల పట్ల గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మొండి పట్టుదల, ఒకేదాన్ని పట్టుకుని వేలాడటం లాంటి గుణాలు కలిగి ఉంటారు. సి వ్రాసిన రూపాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క ఓపెన్నెస్ని గుర్తించవచ్చు. ఇలా చదరంగా వ్రాసేవారు బిల్డింగ్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉంటుంది. ఆర్చ్ లాగా రాసేవారు సింపుల్గా ముక్కుసూటి ధోరణిలో నిర్మాణాత్మకంగా ప్రవర్తించడము చేస్తారు. ఇలా మూసుకుని పోయి ఉండే విధంగా వ్రాసేవారు స్వార్థం కలిగి ఉంటారు. ఎంత ఎక్కువ మూసుకొని పోయి ఉంటే అంత స్వార్థం కలిగి ఉంటారు. డి ఆధారంగా వ్యక్తి యొక్క వాక్చాతుర్యం, ప్రవర్తన, క్రియేటివిటీ, అలంకరణ గురించి తెలుసుకోవచ్చు. ఇలా వ్రాసేవారు వల్గారిటీగా ఉండటం, మంచి అభిరుచి లేకపోవటం, డంబము, ఆడంబరము కలిగి ఉంటారు. ఇలా అప్పర్లు ఫుల్గా వ్రాసేవారు చాలా సున్నితముగా ఉంటారు. అప్పర్ జోన్లోని లూప్ తన గురించి తాము ఎక్కువ ఊహలతో ఉండటాన్ని తెలియజేస్తుంది. ఇలా ఓవల్ క్లోజ్ అయి ఉంటే ఎప్పుడు తన గురించి తాను మాట్లాడుతూ ఉంటారు, అంటే తన గొప్ప తాను చెప్తూ ఉంటారు. ఇలా చివరి ఎండ్ సరిగ్గా చేయని వారు పోస్ట్ పోన్ నేచర్ను కలిగి ఉంటారు. ఇలా ఎడంవైపు స్ట్రోక్ ఉండటం ముఖ్యమైన వ్యక్తిలా మరియు అందరిలో ప్రత్యేకంగా కనబడేలా డ్రెస్ చేసుకోవడము చేస్తారు. ఇలా విశాలమైన లూప్ వ్రాసేవారు విశాలమైన దృక్పథం కలిగి కొన్ని మార్లు నేరుగానే బయటికి మాట్లాడటం చేస్తారు. ఇలా వ్రాసేవారికి గ్రీకు చదవాలనే కోరిక, నాగరీకరమైన సాహిత్యాభిలాష కలిగి ఉంటారు. వీరు మెరుగుపరచబడిన వ్యక్తిత్వము కలిగి ఉంటారు.
వ్రాసే తీరును బట్టి వారిలోని నిర్వహణ సామర్థ్యాన్ని, ప్రణాళిక సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ఇలా వ్రాసేవారు ఆదర్శప్రాయంగా ఉంటారు. ప్రతి విషయాన్ని సరళంగా, తేలికగా చేయాలనుకుంటారు. అప్పర్ లూప్ సన్నగా, ఇరుకుగా వ్రాసేవారు సంకుచిత స్వభావాన్ని కలిగి ఉంటారు. పైభాగానికి క్రింది సగం బ్యాలెన్స్గా వ్రాసేవారు అన్ని పనులు బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు. వీరికి మేనేజ్మెంట్ సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలా వ్రాసేవారికి బయోలాజికల్ విషయాల పట్ల మరియు మెటీరియలిస్టిక్ విషయాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా వ్రాసేవారికి డబ్బు మరియు లైంగిక విషయాలపై పరిజ్ఞానము తక్కువగా ఉంటుంది. ఇలా వ్రాసేవారు మంచి ఊహాశక్తి, నాటకీకరణ సామర్థ్యం కలిగి ఉంటారు. శారీరక పనులలో శ్రద్ధ ఉంటుంది. జే మరియు వై స్ట్రోక్లకు కూడా ఇదే వర్తిస్తుంది. పంక్చువాలిటీ మరియు సదరు వ్యక్తికి ఇచ్చే ప్రాధాన్యతను తెలుసుకోవడానికి ఐని స్టడీ చేస్తారు. ఇలా స్ట్రైట్ లైన్ లాగా వ్రాసేవారు పరిణితి చెందిన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఒంటరిగా నిలవడానికి ఇష్టపడతారు. సరైన స్థానంలో గుండ్రంగా పెట్టిన చుక్క ఖచ్చితత్వంను, ఏకాగ్రతను తెలియజేస్తుంది. చుక్కకు బదులు సున్నా పెట్టడము ఒత్తిడిని, ఆర్టిస్టిక్ ప్రవర్తనను తెలియజేస్తుంది. ఇలా వ్రాసేవారికి రొటీన్గా చేసే పనులంటే అయిష్టత, తాను చెప్పేదే వినమని డిమాండ్ చేయటము మరియు ప్రమాణాల పట్ల విశ్వాసము కలిగి ఉంటారు. ఇలా రెండవ స్ట్రోక్ పొడవుగా రాసేవారు మొండి వైఖరిని కలిగి ఉంటారు. ఇలా వ్రాసేవారు గతంలో జరిగిన చేదు అనుభవాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా రెండవ స్ట్రోక్ దూరంగా రాసేవారు ప్రశాంతంగా ఉంటారు. కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తారు. ఇలా వ్రాసేవారు కళాభిరుచి కలిగి ఉంటారు. పొడవైన లూప్తో ఇలా వ్రాసేవారు ఉపన్యాసించుట మరియు సభలు నిర్వహించుట నందు ఆసక్తి కలిగి ఉంటారు. ఇలా వ్రాసేవారు పాజిటివ్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు. ఎం అండ్ ఎన్ ఆధారంగా రెస్పాన్సిబిలిటీ మరియు కమ్యూనికేషన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా వ్రాసేవారికి బాధ్యతలపై ప్రేమ మరియు డబ్బును హ్యాండిల్ చేయడం పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఇలా వ్రాసేవారు రెస్పాన్సిబిలిటీస్ కావాలనిపిస్తుంది కానీ హ్యాండిల్ చేయలేరు. ఇలా వ్రాసేవారు తమ గురించి తాము బాధపడుతూ ఉంటారు. పి ఆధారంగా ఫిజికల్ యాక్టివిటీస్ని పరిశీలించవచ్చు. ఇలా వ్రాసేవారికి అందమైన వాటి పట్ల ప్రేమ, మంచి అభిరుచి, మేధాతనాన్ని కలిగి ఉంటారు. ఇలా ఇరుకుగా రాసేవారిలో బిడియము, తక్కువగా మాట్లాడటము, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇలా వ్రాసేవారికి గర్వము, అహంకారము ఎక్కువ. క్యాపిటల్ లెటర్ ఎస్ ఈ విధంగా వ్రాసేవారికి సంగీతం అంటే ప్రాణము. ఇలా వ్రాసేవారికి కళాభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఇలా వ్రాసేవారు సంగీతం అంటే ఇష్టపడతారు. టీ ఆధారంగా పని మరియు పని చేయాలనే తలంపును గమనించవచ్చు. ఇలా వ్రాసేవారు ఎక్కువగా మాట్లాడతారు, స్పష్టంగా ఉచ్చరిస్తారు, పనిలోని శ్రద్ధ, సున్నితత్వమును కలిగి ఉంటారు. విమర్శలంటే బాధ. ఇలా వ్రాసేవారు ఆదర్శముగా ఆలోచిస్తారు. వీరికి ఉన్నతమైన గోల్స్ ఉంటాయి.
ఇలా పొట్టిగా వ్రాసేవారికి పిరికితనం ఎక్కువ. ఇలా స్ట్రోక్ కిందకిచ్చేవారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు. రెండవ స్ట్రోక్ ఎత్తుగా బయటవైపుకు వ్రాసేవారు తిరుగుబాటు స్వభావము కలిగి ఉంటారు. వీరు అధికారం చూపే వారిపై కోపించడం, తిరుగుబాటు చేయడం, సాహసించే ప్రవర్తన కలిగి ఉంటారు. ఇలా కవరింగ్ స్ట్రోక్ ఇచ్చేవారు పరుల క్షేమం కోరి వారిని రక్షించేవారుగా ఉంటారు. ఇలా వ్రాసేవారికి తనంటే తనకు వల్లమాలిన ప్రేమ కలిగి ఉంటారు. ఇలా వ్రాసేవారు ఈజీగా బ్రతికేస్తారు. ఇలా క్రింద స్ట్రోక్ ఫినిష్ కాకుండా వ్రాసేవారు ఏ పని ఫినిష్ చేయరు, డిప్రెషన్లో ఉంటారు. ఇంతవరకు జరిగిన సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు లెటర్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాం కనుక మీ మనస్సు బుద్ధిని రెండింటిని ఏకం చేసి కాన్సంట్రేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లెటర్స్లో మొదటి లెటర్ ఏను ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మొదట మీకు సీడీతో పాటు అటాచ్ చేయబడిన వర్క్షీట్ను తీసుకోండి. వర్క్షీట్కు ఆధారంగా ఏదైనా ప్యాడ్ ఉంచుకోండి. బాల్ పెన్ కానీ పెన్సిల్ను కానీ తీసుకోండి. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఏ ఎలా వ్రాయాలో స్క్రీన్ మీద చూడండి. తర్వాత స్మాల్ లెటర్ ఏను చూద్దాం. ఇది సింగిల్ స్ట్రోక్. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ లెటర్ను ఏకాగ్రతతో చూడండి. మీరు ఇలా చూసేటప్పుడు సబ్లిమినల్ మెసేజెస్ ద్వారా మీ బ్రెయిన్లో టెంపరవరీగా లెటర్స్ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకొని మీరు చూసిన లెటర్ను విజువలైజ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు లెటర్ క్లియర్గా కనిపిస్తుంది. అలా కనిపించకపోతే మీరు లెటర్ను కాన్సంట్రేషన్తో గమనించలేదని అర్థం. కనుక మళ్ళీ ప్రయత్నించండి. మీరు లెటర్ను కళ్ళు మూసుకుని క్లియర్గా విజువలైజ్ చేయగలుగుతున్నారంటే మీకు ఆ లెటర్ పర్మనెంట్గా రికార్డ్ అయిపోయినట్టే. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆ లెటర్ను ప్రాక్టీస్ చేయండి. ఇలా 21 days ప్రాక్టీస్ చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్లో పర్మనెంట్గా రికార్డ్ అయిపోతుంది. ఇలా అన్ని లెటర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు తర్వాత లెటర్ బి. క్యాపిటల్ లెటర్ బిలో 2 strokes ఉంటాయి. స్మాల్ లెటర్ బిలో కూడా 2 strokes ఉంటాయి. ఇప్పుడు సి క్యాపిటల్ లెటర్. సి క్యాపిటల్ లెటర్ మరియు స్మాల్ లెటర్లో కూడా సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత లెటర్ డి. క్యాపిటల్ లెటర్ డి, స్మాల్ లెటర్ డి రెండు 2 strokes కలిగి ఉంటాయి. తర్వాత లెటర్ ఈ. క్యాపిటల్ లెటర్ ఈలో 4 strokes ఉంటాయి. స్మాల్ లెటర్ ఈకి మాత్రం సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత ఎఫ్ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ ఎఫ్కు 3 strokes ఉంటాయి. స్మాల్ లెటర్ ఎఫ్ మాత్రం 2 strokes ఉంటాయి. తర్వాత జీ క్యాపిటల్ లెటర్. జీ క్యాపిటల్ లెటర్ మరియు స్మాల్ లెటర్ కూడా సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత హెచ్ క్యాపిటల్ లెటర్. హెచ్ క్యాపిటల్ లెటర్లో 3 strokes కలిగి ఉంటుంది.
అదే స్మాల్ లెటర్ అయితే సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. ఇప్పుడు ఐ క్యాపిటల్ లెటర్. ఐ క్యాపిటల్ లెటర్ సింగిల్ స్ట్రోక్ కలిగి ఉంటుంది. స్మాల్ లెటర్ అయితే సింగిల్ స్ట్రోక్ ప్లస్ 1 డాట్ కలిగి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ లెటర్ జే. ఇది 2 స్ట్రోక్స్ కలిగి ఉంటుంది. అదే స్మాల్ లెటర్ అయితే సింగిల్ స్ట్రోక్ ప్లస్ 1 డాట్ కలిగి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ లెటర్ కే. ఇందులో 3 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్ కేలో కూడా 3 స్ట్రోక్స్ ఉంటాయి. తర్వాత ఎల్ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ ఎల్ మరియు స్మాల్ లెటర్లో కూడా సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత ఎం క్యాపిటల్ లెటర్లో 4 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో సింగిల్ స్ట్రోక్ కలిగి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ లెటర్ ఎన్. క్యాపిటల్ లెటర్ ఎన్లో 3 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత క్యాపిటల్ లెటర్ ఓ మరియు స్మాల్ లెటర్ సింగిల్ స్ట్రోక్ కలిగి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ లెటర్ పి. ఇందులో 2 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో కూడా అంతే 2 స్ట్రోక్స్ ఉంటాయి. తర్వాత క్యూ లెటర్. ఇందులో 2 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో అయితే సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత ఆర్ లెటర్. ఈ క్యాపిటల్ లెటర్లో 3 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో అయితే సింగిల్ స్ట్రోక్ ఉంటుంది. తర్వాత ఎస్ క్యాపిటల్ లెటర్. ఈ లెటర్లో సింగిల్ స్ట్రోక్. స్మాల్ లెటర్లో కూడా అంతే. తర్వాత టీ క్యాపిటల్ లెటర్. టీలో 2 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో కూడా అంతే. తర్వాత క్యాపిటల్ లెటర్ యు. యు క్యాపిటల్ లెటర్లో సింగిల్ స్ట్రోక్. స్మాల్ లెటర్ కూడా అంతే. ఇప్పుడు క్యాపిటల్ లెటర్ వి. ఇది కూడా సింగిల్ స్ట్రోక్. స్మాల్ లెటర్ కూడా అంతే.
ఇప్పుడు క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ. క్యాపిటల్ లెటర్ డబ్ల్యూకు 4 స్ట్రోక్స్ కలిగి ఉంటుంది. అదే స్మాల్ లెటర్ అయితే సింగిల్ స్ట్రోక్. తర్వాత ఎక్స్. క్యాపిటల్ లెటర్ ఎక్స్లో అయితే 2 స్ట్రోక్స్ ఉంటాయి. స్మాల్ లెటర్లో కూడా 2 స్ట్రోక్స్. తర్వాత వై క్యాపిటల్ లెటర్. వై క్యాపిటల్ లెటర్లో 2 స్ట్రోక్స్. అదే స్మాల్ లెటర్లో అయితే సింగిల్ స్ట్రోక్. చివరిగా జెడ్ క్యాపిటల్ లెటర్. జెడ్ 3 స్ట్రోక్స్ కలిగి ఉంటుంది. అదే స్మాల్ లెటర్ అయితే సింగిల్ స్ట్రోక్ మాత్రమే. ఇంతవరకు లెటర్స్ను ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నారు. ఇలా మీరు ఈ లెటర్స్ను 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది.